కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు తెలంగాణకు ద్రోహం చేశాయని తెలంగాణ రాష్ట్రీయ లోక్దళ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ అన్నారు. రాష్ట్రంలో విద్య, వైద్యం, ఉపాధి వంటి వ్యవస్థలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని కోరారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలన్నారు. యువత రాజకీయాల్లోకి వచ్చి తెలంగాణను ఏలుకోవాలని మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ పిలుపునిచ్చారు. ఓట్ల కోసం గడ్డుకోవడం కోసమే ఈ జీవోలు ఇవన్నీ కూడా నాకు తెలిసి ఇది ఈ ప్రభుత్వం కూడా కట్టుబడి లేదు. ఈవెన్ లోకల్ బాడీస్ స్థానిక సంస్థలు అధికారాలు ఇచ్చడానికి కూడా సిద్ధంగా లేదు. ఈ స్థానిక సంస్థలు కూడా అధికారాలు పూర్తిగా గతంలోలాగా కట్టబెడితే తప్ప నిజంగా కూడా ఎలక్షన్స్ పెట్టి కూడా ప్రజలు లేదు. ఆ వ్యవస్థను అట్లా నిర్వీర్యం చేశారు. సో ఇవన్నీ మేము కోరుకుంటున్నాం. ప్రజలు ఆలోచించాలి. మా రాష్ట్రీయ లోకల్ అభ్యర్థులు మాది పూర్వకం గుర్తు అభ్యర్థులు నిలబెడుతున్నాం. ప్రతి దగ్గర వారిని స్థానిక సంస్థల్లో నిలబెట్టే ప్రయత్నం చేస్తాం. మీరు కూడా సహకరించాలి. మేము దాదాపు 3 సర్పంచ్ని 2 కార్పొరేట్లు మా బీఫామ్ మీద గెలిపించాం 2014. ఇప్పుడు అలయన్స్ బీజేపీ అలయన్స్లో అప్పటికంటే మీకు ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది. అలయన్స్ కూడా కుటుంబం కాదు. అప్పుడు కేసీఆర్ ఒక హెలికాప్టర్ అది గుర్తింపు రాలేదు. ఎందుకంటే ఆ ఊపిరి కేసీఆర్ని హవాలా ఇచ్చింది తప్ప మొన్న అడిగినోడు లేదు. అయినా కూడా మేము 3 సర్పంచ్లు ఇద్దరేమో. జయంత్ చౌదరి గారు నేషనల్ స్కిల్ మినిస్టర్, ఎన్డీఏలో పార్ట్నర్. ఆయన ముఖ్య అతిథిగా ఉన్న నిజాం లా కాలేజ్ గ్రౌండ్స్ హైదరాబాద్లో 5,000 మంది పిల్లలు వచ్చారు జాబ్ మేళా పెడితే మా పార్టీ ఆధ్వర్యంలో. అందులో 2,300 మందికి ఉద్యోగాలు ఇచ్చినాం ఒకటే రోజు. 2,300 మంది అంటే ఇండస్ట్రీస్తో టైఅప్ పెట్టి మా ఆఫీసర్లంతా మాకు హెల్ప్ చేస్తే రకరకాల పరిశ్రమల్లో ఉన్న ఉద్యోగ అవకాశాలను బట్టి ఆ పిల్లలకు స్టైఫండ్ 3 నెలలు, 6 నెలలు, 9 నెలలు స్టైఫండ్తో 10,000 రూపాయలు స్టైఫండ్ ఇచ్చి ట్రైనింగ్ ఇస్తారు. అది ఫ్రీగా ఇస్తారు. ఆ ట్రైనింగ్ అయిపోగానే అదే కంపెనీలో అబ్జర్వ్ చేసుకుంటారు. ఆ పద్ధతిలో 1,800 ఆఫర్ లెటర్స్ ఇచ్చారు. 1,800 ఒక సింగిల్ డేలో. ప్రైవేట్ కంపెనీలో 600 ఇచ్చారు. అంటే 2,300 మందికి ఏకకాలంలో సింగిల్ డేలో ఇచ్చారు. అది మేము ఒక ప్రణాళిక పెట్టుకున్నాం. మొన్న లా కాలేజ్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ టైం కొత్తగూడెంలో December 14 నాడు పెడుతున్నాం. అదే పద్ధతిలో నిజామాబాద్లో పెడతాం. ఒక ఉద్దేశం ఏంటంటే మన పిల్లలు జాబ్ లేకుండా ఉండకూడదు. మాకు అవకాశం ఉంది స్కిల్ మినిస్టర్ కాబట్టి. సో తద్వారా జాబ్ మేళాలు కూడా ఎవ్రీ 2 మంత్స్కి ఒకటి మొత్తం తెలంగాణలో 2,00,00,000 2,00,00,000. ఇదేమో కన్స్ట్రక్టివ్గా ఈ పాలిటిక్స్ ఉంటాయి. పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చేటువంటి కార్యక్రమం. ఎందుకంటే మన దగ్గర నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. సో అది కూడా ఒక పనిగా పెట్టుకున్నాం.